బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోను ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 2 గ్రాడ్యుయేట్, 1 ఉపాధ్యాయ శాసనమండలి స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు కూటమి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 3 స్థానాల్లోనూ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపించింది. నిబంధనల ప్రకారం పోలైన ఓట్లలో చెల్లనివి పక్కన పెడతారు. మిగిలిన ఓట్లలో 50% పైబడి మొదటి ప్రాధాన్యత ఓటు ఏ అభ్యర్థికి లభిస్తుందో వారినే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటు మార్కును చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. రెండో ప్రాధాన్య ఓటును లెక్కిస్తారు. అప్పుడు కూడా సగం కంటే తక్కువగా ఉంటే తర్వాతి ప్రాధాన్య ఓటును పరిగణలోకి తీసుకుంటారు. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకమవుతాయి. ప్రాధాన్యత ఓట్లను బట్టి ఫలితం నిర్దేశించాల్సి ఉన్నందున ఈ ప్రక్రియలో జాప్యం తప్పకపోవచ్చని భావించి ఆ మేరకు షిఫ్ట్ల వారీగా లెక్కింపు సిబ్బందిని సిద్ధం చేశారు. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ పక్షాన పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా బలమైన పోటీ ఇస్తున్నారు. 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఏలూరులోని సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ గుంటూరులోని ఏసీ కళాశాలలో జరగనుంది. 2,41,502 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. మొత్తం 22,493 మంది ఓటర్లు ఉండగా 20,794 మంది ఓటు వేశారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలితే సాయంత్రం 6 గంటల తర్వాత విజేత పేరు ప్రకటిస్తారు. ఇక ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్. సంధ్య, ఉదయం 8 గంటల నుంచి కూడాను ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడ అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చాలా పటిష్టంగా చేయడం జరిగింది. ఒక్కో టేబుల్ కు 6 మంది సిబ్బంది చొప్పున ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకోకుండా ఏజెంట్లను కూడాను చాలా జాగ్రత్తగా ఆయా అభ్యర్థులకు సంబంధించిన వారు ఏర్పాటు చేయడం జరిగింది. దొంగ ఓట్లు లేకుంటే కనుక ఎక్కడే గానీ అంటే చెల్లని ఓట్లు ఏవైనా ఉంటే కనుక వారు నిశ్చితంగా పరిశీలించేందుకైతేనే, తర్వాత బ్యాలెట్ పేపర్లను ఏ బాక్సులోకి ఆ బాక్సులోకి వేసే విషయంలో అయితేనే చాలా జాగ్రత్తలు తీసుకునేట్లుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీన్ని కూడాను సీసీ కెమెరా ఈ కెమెరాల ద్వారా వీటినన్నింటినీ కూడా రికార్డింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి ఆరోపణలు రాకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కృష్ణా, గుంటూరుకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ గుంటూరు ఏసీ కాలేజీలో జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక 2,40,000 ఓట్లు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు ఇందులో ఉండగా వాటన్నిటిని కూడాను కౌంటింగ్ లో చేయడం జరుగుతూ ఉంది. 25 మంది అభ్యర్థులు ఉంటారు. 25 మంది అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో అందులోనూ ఎక్కువ మొత్తంలో ఈ బ్యాలెట్ పేపర్లు ఉన్నందువలన వీటి ఫలితం రావాలంటే ఇంకా 2 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తా ఉంది. అయితే ప్రధాన పోటీ పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి లక్ష్మణరావు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉంటున్నారు. వీటితో పాటు అలపాటి రాజా, ఈయన ఆ కూటమికి సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థిగా ఉన్నారు. కాబట్టి వీరిద్దరి మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉందని చెప్పొచ్చు. అలాగే ఉదయ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక సిఆర్ రెడ్డి కాలేజీలో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇందులో చూస్తే కనుక 17 రౌండ్లు ఉంటా ఉన్నాయి. 28 దాకా టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి కూడాను చాలా జాగ్రత్తగా ఇద్దరు కూడాను చాలా పకడ్బందీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి చూస్తే కనుక మొదటి నుంచి కానీ ఎన్నికల సమయంలో కూడాను చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి హర్షకుమార్, ఆయన మాజీ ఎంపీ, ఆయన ఆరోపణ చేయడం అయితే ఆయన కుమారుడు బరిలో ఉండడం అయితేనేమి. కాబట్టి ఇక్కడ పిఠాపురంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో కౌంటింగ్ లో ఎటువంటి పొరపాట్లు జరగకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానమైనటువంటి పోటీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి రాజశేఖర్ మధ్య, తర్వాత పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి వీర రాఘవులు, వీరిద్దరి మధ్య ఉండనుంది. అయితే హర్షకుమార్ తనయుడుగా ఉన్నటువంటి పివి సుందర్, ఈయన కూడా తన శక్తి మేరకు
పోటీ పడడం జరిగింది. ఆ తర్వాత ఈ ఉపాధ్యాయకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు చూస్తే కనుక ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతూ ఉంది. 22 టేబుల్ వేయడం జరిగింది. 42,000 ఓట్లు ఓట్ల బ్యాలెట్లను లెక్కింపు చేయడం జరుగుతోంది. 10 మంది అభ్యర్థులు ఉంటా ఉన్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో 35 మంది అభ్యర్థులు ఉండగా ఈ కృష్ణా గుంటూరుకు సంబంధించినటువంటి 25 మంది అభ్యర్థులు ఉండగా ఈ ఉపాధ్యాయకు సంబంధించినటువంటి దాంట్లో కేవలం 10 మంది మాత్రమే అభ్యర్థులు ఉన్నారు. ఓట్ల సంఖ్య కూడాను కేవలం 42,000 మాత్రమే ఈ బ్యాలెట్లు ఉన్నాయి. కాబట్టి వీటి ఏదైతే కనుక ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఇవి సాయంత్రంలోగా వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ ప్రథమ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓటు 50% ఏ అభ్యర్థికి రాని పక్షంలో రెండవ ప్రాధాన్యత చూస్తారు. కాబట్టి ఈ రోజు రాత్రికంతా ఈ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మిగిలిన ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి అయితే 2 రోజులు పట్టే అవకాశం ఉంది. రైట్ విజయ్ చంద్రన్.